పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అక్క ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసం మరి దేని విశేషత ఒకసారి మీరు చెప్తూ, జ్యేష్ఠ మాసంలో ఎటువంటి ఆరాధనలు చేసుకోవాలి, జ్యేష్ఠ మాసాన్ని అసలు ఎలా వినియోగించుకోవచ్చు, అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి సో ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. జ్యేష్ఠ మాసంలో ఈ మధ్య నేను బాగా తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే చాలా మంచిది అని. ఎందుకనంటే శ్రీరామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి వారు జ్యేష్ఠ మాసంలోనే కలిశారట. కాబట్టి ఆయనకి ఏదైనా విశేషంగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. అయితే మనం ఏం చేయాలి మరి అని అంటే గనక, స్వామివారికి మంగళవారాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు నార్త్లో చూసుకుంటే గనక బడా మంగళవారం అని అంటారనమాట. బడా మంగళవారం, జ్యేష్ఠం అంటే ఏంటి, పెద్ద అని అర్థం కదా. జ్యేష్ఠ అంటే పెద్ద అని కూడా అర్థం ఉంది. కాబట్టి అలాగే మనకి శనిదేవుడి భార్య కూడా జ్యేష్ఠాదేవి వస్తారు. అంటే మనకున్న కష్టాలు అవన్నీ కూడాను అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి వల్ల కలుగుతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఏమైనా రిచువల్స్ సరిగ్గా ఫాలో చేయకపోవడము, ఇంట్లో నీట్గా ఉండకపోవడము, లేదు అంటే కనుక టైంకి ఒక్కొక్కసారి 6ంటికి మనం లైట్లు వేయకపోవడము, ఏదో ఎక్కడో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది అలాగో ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంట్లో దెబ్బలాటలు, ఊరికే దెబ్బలాటలు, లేకపోతే ఊరికే ఏడుపు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. బయట వాళ్ళ నజర్ తగిలింది, మాకు దిష్టి తగిలింది అనుకుంటూ ఉంటాం, ఏడుపులు తగులుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఈ నెల కనుక స్వామివారిని పూజిస్తే అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం చూసుకుంటే బడా మంగళవారాన్ని ఎందుకు అంటారు అక్కడ అంటే, జ్యేష్ఠ మాసంలో మంగళవారాలు కాబట్టి బడా మంగళవారం అంటారు అని మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటి అని అంటే, అలక్ష్మి అనేది తొలగిపోతుంది ఆంజనేయ స్వామిని పూజిస్తే కనుక. కష్టము అనేది అలక్ష్మి, అంతే కదా. ఎక్కడైతే నిత్యానందం అనేది ఆనందం పరిడవిల్లుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటారు అని చెప్పుకోవచ్చు. మరి ఆనందం పరిడవిల్లాలి అని అంటే మనకి అప్పుల బాధలు తొలగిపోవాలి, కెరీర్ గ్రోత్ ఉండాలి, అట్లాగే మనం ఏమన్నా మిస్టేక్స్ చేస్తే అవన్నీ తొలగిపోవాలి. కాబట్టి ఈ బడా మంగళవారం, ఈ జ్యేష్ఠ మాసం వచ్చే మంగళవారాలన్నీ కూడా మనం పూజ చేసుకోవచ్చు. ప్రకృతి ఎప్పటికప్పుడు మనం ఏదన్నా కొత్తది కనుక చెయ్యాలి అని అనుకుంటే తన వంతు సహాయం తను చేస్తుంది అనడానికి అధిక జ్యేష్ఠం ఇక్కడ మనకు వచ్చిన బోనస్ అనమాట. బడా మంగళవారం చాలా ఫేమస్ అని అంటే గనక ఈ అధిక జ్యేష్ఠం వచ్చింది చూసావా, అది ఇంకా ఫేమస్ మనకు, అది ఇంకా చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్. ఇంకోటి, ఈ అధిక జ్యేష్ఠ మాసం మళ్ళీ 19 సంవత్సరాలకు వస్తుంది జ్యేష్ఠ మాసం, అవునా కదా. సో ఇది మనం క్యాప్చర్ చేసుకోవాలి, 19 years తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట. కాబట్టి ఈ అవకాశం మనం యూజ్ చేసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా కూడా ఆంజనేయ స్వామికి మనం 8 మంగళవారాలు మనం పూజ చేశాము అన్న తృప్తి సంతృప్తి మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే అధిక జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠము, ఈ 2 మాసాలని కూడా మనం వినియోగించుకుంటాం. ఈ 8 మంగళవారాలని బడా మంగళవారం అని చెప్పి స్వామివారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క విశేషంగా ఒక్కొక్కటి సమర్పించుకోవాల్సి ఉంటుంది. గుడికి వెళ్ళి సమర్పించుకోవాలి. దానివల్ల మనకి అది సమర్పించినందువల్ల మనకి రెమెడీ ఏంటి అనేది కూడా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రెమెడీ ఉందన్నమాట. దాన్ని ఏంటో నేను చెప్తాను. షూర్, చెప్పండి అక్క. రాసుకొని మరీ వచ్చారు, హోంవర్క్ చేసుకొని వచ్చారు. మనం ఫస్ట్ మంగళవారం మనం చెమేలి ఆయిల్, సింధూరము సమర్పించాలి. సంపెంగ నూనె. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెమేలి ఆయిల్ విత్ మల్లెపూల ఫ్రేగ్రెన్స్ అని కూడా రాస్తారు. స్వామివారికి మల్లెపూలు కూడా చాలా ఇష్టం కాబట్టి మీరు అది కూడా తీసుకోవచ్చు. చెమేలి ఆయిల్ ప్లస్ సింధూరం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోండి. 2 చెమేలి ఆయిల్స్, కొంచెం పెద్దగా సింధూరం తీసుకుంటే స్వామివారికి మొత్తం కూడా రాస్తారు సింధూరం. అంటే విగ్రహం మొత్తానికి కూడా రాస్తారా? ఆయిల్ కలుపుతారు, సింధూరంలో చెమేలి ఆయిల్ వేసి రాస్తారనమాట. ఫస్ట్ మంగళవారం అక్క. ఫస్ట్ మంగళవారం ఎప్పుడు వస్తుంది అక్క అధిక జ్యేష్ఠ మాసం? మే 19వ తారీఖు వస్తుంది. ఇక్కడ మనం రాసుకున్నప్పుడు మనం ఏం రాసుకున్నాము, అప్పులు పోతాయి అని రాసుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఇంకా చాలా సిగ్నిఫికెంట్ గా ఈ బడా మంగళవారం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనడానికి మంగళవారం నాడు చతుర్థి కూడా వచ్చింది అనమాట. భౌమ చతుర్థి, అంగారక చతుర్థి అని అంటాము. కుజుడు వల్లనే అప్పులు
వస్తాయి అని చెప్పి, అప్పులు పుడతాయి మనకి జాతకంలో అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు గనక మన స్వామివారికి చెమేలి నూనె ప్లస్ సింధూరము సమర్పిస్తే అప్పుల బాధ తొలగిపోతుంది. అలాగే రావాల్సిన డబ్బు వస్తుంది. ఎక్కడైనా మనీ స్టక్అప్ అయిపోయింది, మనకి డబ్బు రావాలి, ఏం చేసినా కూడా రావట్లేదు అని అంటే ఈ పరిహారం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి డబ్బులు రిటర్న్ వస్తాయి అన్నమాట. అద్భుతం. అయితే అది ఏ సమయంలో సమర్పించవచ్చు? మార్నింగ్ ఇస్తే చాలా మంచిది. మార్నింగ్ ఉద్యోగాలకు వెళ్ళిపోతామండి మేము అని అనుకుంటే కనుక సాయంత్రం ఇచ్చినా కూడా మంచిదే. ఒకవేళ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి వెళ్ళే సమయం కనుక లేకపోతే కనుక చక్కగా కాళ్ళు చేతులు కనుక్కొని నీళ్లు చల్లుకొని స్వామివారి తులసీదాస్ గారే చెప్పారు కదా, అంటే మానసికంగా చేయాలి అని చెప్పి చెప్పారు కదా, అలా మానసికంగా మీరు మొత్తం ప్యూర్గా ఉన్నారు అని చెప్పి తలుచుకుని వెళ్ళి స్వామివారికి ఇవ్వండి. చాలా చక్కగా తెలియజేశారు, ఎంతో ఉత్సాహంతో తెలియజేశారు. ఖచ్చితంగా చెప్పాలి, ఇది మన వాళ్ళు చక్కగా వినియోగించుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని చెప్పి చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే.